వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడైనా కానీ లైఫ్లో ఇలా ట్రై చేసి చూసారా? జీవితము చాలా సాటిస్ఫాక్షన్గా, చాలా ఆనందంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నువ్వు లైఫ్లో ఎవరితో అయినా సరే హ్యాపీగా మాట్లాడు, కానీ ఎవరిని కూడా నీ మాటలతో మోసం చేయకు. అంటే నీకు వాళ్ళు నచ్చితే మాట్లాడాలనిపిస్తే మాట్లాడు, కానీ నీకు వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా కానీ ఏదో లేనిపోనిది ప్రేమని, మంచితనాన్ని అన్నిటినీ కూడా కూడగట్టేసుకొని మాటలతో మాత్రం మోసం చేయకు. పాపం ఎందుకు అంటే అవతలి వాళ్ళు అది నిజమని నమ్మేసేయచ్చు కదా. సో అలాంటి మోసం అవసరమా? ప్రేమించు, కానీ ఎవరిని కూడా నటించేలాగా ప్రేమించొద్దు. అంటే ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి, ఆ ప్రేమలో నిస్వార్థం ఉండాలి, ఆ ప్రేమలో మనస్ఫూర్తిగా నువ్వు చేసే ఒక భావన, ఫీలింగ్ ఉండాలి తప్ప నటనతో కూడుకున్నదే ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మీరు ప్రేమించకపోతే చచ్చిపోతున్నారా? లేదు కదా. నీకు నువ్వుగా వెళ్ళి వాళ్ళని ప్రేమించేసేసి ఆ తర్వాత అది నటన అని నీకు నువ్వు అనుకొని వాళ్ళేమో దాన్ని రియాలిటీ అని అనుకొని ఎందుకు ఈ బాధలన్నీ చెప్పండి. కాబట్టి ఎప్పుడూ కూడా అలా చేయకు. ఎవరికైనా కానీ సహాయం చెయ్యాలి అనిపిస్తే సహాయం చేయి, కానీ తిరిగి మళ్ళీ సహాయం చెయ్యాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ వల్లే చాలా చాలా బాధలు అనేవి వస్తాయి. అనవసరంగా మనకి మనమే లేనిపోని బాధలు కొని తెచ్చుకోవడం అవుతుంది అనమాట. ఎందుకు అంటే అవతలి వాళ్ళు సహాయం చేసే పొజిషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసి కూడా వేస్ట్ అనమాట. ఒకవేళ సహాయం చేసే పొజిషన్లో ఉన్నా కానీ చేయలేదనుకోండి, అది వాళ్ళ కర్మకి వదిలేయండి. అంతేకాని నీకు చెయ్యాలి అనిపిస్తే చేయి, కానీ ఏదో ఆశించి మాత్రం సహాయం చేయొద్దు. ఎవరిని కూడా నమ్మక ద్రోహం చేయొద్దు, నమ్మించు. ఓకే, ఎంతలా అంటే నాకు నువ్వు లైఫ్లో ఎంత ఇంపార్టెంటు, నువ్వు లేకపోతే ఏంటి అన్నట్టుగా నీ ఫీలింగ్ ఉంటే అలాగా నిన్ను నమ్మేలాగా మాట్లాడు, నిన్ను నమ్మేలాగా నమ్మించేలాగా వాళ్ళతో ఉండు. కానీ ఎప్పుడు కూడా నమ్మక ద్రోహం చేయకు. దానికి మించిన వర్స్ట్ థింగ్ లైఫ్లో ఏదీ ఉండదన్నమాట నమ్మక ద్రోహం అంతా. ఎందుకు అంటే ఒకటి అంటారు కదా, నమ్మిన వాళ్ళనే నమ్మక ద్రోహం చేస్తారు అని. ఎందుకు అంత అవసరం? నీకు అంత నెసిటీ లేనప్పుడు అసలు అలాంటి నమ్మక ద్రోహమే చేయాలి అని అనుకుంటే అసలు వాళ్ళని నమ్మించకండి. సో నమ్మించొద్దు, నమ్మక ద్రోహం చెయ్యొద్దు. ఇంకోటి, జీవించు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకొని మాత్రం జీవించకు. ఎప్పుడు కూడా ప్రతి మనిషికి కూడా మనము మనలాగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన వ్యక్తిత్వాన్ని, మనల్ని మనం కోల్పోయి జీవించడం కన్నా నరకము ఇంకొకటి ఏది ఉండదు ఏ మనిషికైనా కానీ. కాబట్టి హ్యాపీగా జీవించు, కానీ ఎప్పుడు కూడా నిన్ను నువ్వు చంపేసుకొని నిన్ను నువ్వు కోల్పోయి మాత్రం జీవించకు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.